రోడ్లో ఏర్పాటు చేసినారు. మనకు ఎంవీరావు అంటే ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ జెడ్పీ హై స్కూల్ టీచర్డు. అదేవిధంగా సారు విద్యా వికాస్ స్కూల్ వన్ ఆఫ్ ద పార్ట్నరు. సారు చనిపోవడంతో ఆ సారు పేరు మీద వాళ్ళ అబ్బాయి అయినటువంటి లీలామోహన్ ఈ సంస్థని స్థాపించి ఈ ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 10,997 ప్రోగ్రాంలు చేస్తున్నారు. అందుకని ఈ 10,997 ప్రోగ్రాముల్లో ఎక్కువగా మెడికల్ క్యాంపులే చేశారు. నాకు తెలుసు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో అందరికీ కూడా. నేను కూడా ఒక 2 సార్లు సార్ని బ్లడ్ కావాలి సార్ వేరే వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకంటే వెంటనే ఆడ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నెల్లూరులో ఉన్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వాళ్ళకి బ్లడ్ కావాలంటే వెంటనే నేను ఫోన్ చేయడం, ఆ వెంటనే ఈయన సార్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి బ్లడ్ అందించడం కూడా జరిగింది. అంటే బ్లడ్ క్యాంపులు చేస్తూ మెడికల్ క్యాంపులు, కన్ను ఆపరేషన్, ఐ ఆపరేషన్ చేపిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు సారు ప్రత్యేకించి ఈరోజు మన పాఠశాలలో మీ అందరి కోసము మనకు ఈ కాలం అయితే ఎండాకాలం అయితే చికెన్ పాక్స్ లేదంటే ఇంకా జ్వరాలు ఇలాంటివి వస్తుంటాయి తెలుసు కదా, దొద్దుర్లు ఒంటి మీద ఇలాంటివన్నీ వస్తుంటాయి. అవి రాకుంటుండేదానికి హోమియో మెడిసిన్ అనేటువంటిది మీకు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఒకసారి సార్కి ఈరోజు ఈ మెడిసిన్ తీసుకొని సార్ మనకు కొన్ని విషయాలు చెప్తాడు. 2 విషయాలు అవి విని తర్వాత ఈ మెడిసిన్ ఇస్తారు. ఓకే. ఎంవీరావు ఫౌండేషన్ 2009 ఫిబ్రవరిలో గత 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆనాటి నేటి వరకు మేము ఎవరిని ఏమి అవసరంగా స్వచ్ఛందంగా మా అమ్మగారికి వచ్చే పెన్షన్తో, అంటే మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకు వచ్చే పెన్షన్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటిగా సార్ చెప్పినట్టు ఆ కార్యక్రమం పూర్తయింది. రేపు ఆదివారంతో 11,000 కార్యక్రమం అతి పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల వారికి సన్మాన కార్యక్రమం కోట షాదీ మందిర్లో ఉంటుంది. దాదాపు 175 మందికి సన్మానం ఉంది. అందులో మన కరస్పాండెంట్ గారికి, చైర్మన్ గారికి కూడా ఆ రోజు సన్మానం చేసేందుకు మేము అంగీకరించాము. దానికి వారికి తెలియని వాళ్ళు కూడా సానుకూల దృక్పథంతో స్పందించి మేము వస్తాం సార్ మీ కార్యక్రమానికి అని అన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎనిమిది సార్ సన్మానానికి మీకు ఆనందం ఉందా? ఆ విషయం చెప్తున్నాము. ఆ రోజు 11,000 కార్యక్రమం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా వస్తున్నారు. అంటే వాళ్ళ కళలో కానీ వాళ్ళ రంగంలో ఏ రంగంలో అయితే ఉన్నారో, ఉపాధ్యాయ రంగంలో కానీ ఆ రంగాల్లో నిష్ణాతులైన వారికే ఈ కార్యక్రమంలో సన్మానం ఉంటుంది. ఆ విధంగా ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 500 అప్లికేషన్లు వచ్చింది. ఈ 500 అప్లికేషన్లో అన్నీ స్క్రూటినీ చేసి కొంతమందిని ఎంపిక చేసాం. వారికి సన్మానం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎండలు ముగుతున్నాయి. ఈ ఎండలు ముగిరేటప్పుడు మనకు తెలుసు, అందరూ అమ్మవారు అంటారు తెలుగులో. అమ్మవారు వచ్చింది, 15 రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. 15 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన వాస్తవం. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. దాన్ని మనం చికెన్ గున్యా అని అంటాం. చికెన్ పాక్స్ అంటాం. చికెన్ గున్యా వద్దు, చికెన్ పాక్స్ అంటాం. ఈ చికెన్ పాక్స్ రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ మందులు వాడితే మీకు ఆ వ్యాధి సోకదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ముఖ్య కారణం. ఈరోజు ఈ మాత్రలు నోట్లో వేసుకొని సప్పరించిన తర్వాత ఒక 10 నిమిషాలు నీళ్లు తాగకూడదు. అది చేస్తే మనకి ఈ వ్యాధి రాదు.
అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఒక్కొక్కరు వచ్చి ఈ మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.